ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో చైతన్యం వెల్లివిరిసింది. అత్యధిక శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల వైఫల్యం కారణంగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నా ఓటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లతో పోటీ పడుతున్నట్లుగా కాటికి కాళ్లు చాపిన వృద్ధులు సైతం ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేయడం ఆశ్చర్యం కలిగించే అంశం. వారితో పాటు వికలాంగులు, అంధులు పోలింగ్ బూతులకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమయం ముగిసినప్పటికీ అర్ధరాత్రి వరకు గంటల కొద్దీ క్యూలలో ఉండి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఈ ఎన్నికల్లో ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. ఒక పక్క మండే ఎండలు, మరొక పక్క జోరున వర్షం పడుతున్నా తమ వంతు వచ్చే వరకు జనం క్యూలలో నిల్చొని ఓట్లు వేయడం చూసి అధికారులే ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజల్లో ఇంత చైతన్యం రావడానికి తామే కారణమంటూ అధికారులు స్వంత బాజా ఊదుకుంటున్నా అదేమీ కాదని ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్లే జనం ఓట్లు వేయడానికి ఎగబడ్డారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ గత ఎన్నికల కంటే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్ లో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 79.25% ఓట్లు నమోదైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ జిల్లాలో అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలో 88.61% ఓట్లు పడగా హిందూపురంలో 77.82%, కదిరిలో 81.37%, అంబటిలో 84.11%, పెనుగొండలో 85.40%, మడకశిరలో 79.20% నమోదైంది. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ, మాజీ ఐజీ ఇక్బాల్ లాంటి ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాధారణ ఓటర్ల వలె క్యూలలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం తమకే లభించిందని ఉమ్మడి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు అంచనాలు వేసుకుంటుండగా తమ ప్రభుత్వం బటన్ నొక్కి అందజేసిన సంక్షేమ నిధుల వల్లే ఓటర్లు ఎక్కువగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారని వైకాపా నేతలు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ బూత్ లో వర్షం పడతా ఉంది. వర్షం పడినా కానీ జనాలు అట్లున్నారు.
తెలుస్తాను జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకా ఎక్కువ ఇస్తారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.